సాయంకాల సమయంలో ఒక పులిల రాష్ట్రం దుబాయ్లో ఒక రాష్ట్రం కదండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక రాష్ట్రం. నేను ఎంతో స్థుతిస్తున్నాను. మరి మీ సంఘంలో నేను మూడోసారి వచ్చాను. 2016లో ఒకసారి వచ్చాను. మరి ఎవరైనా చూసారు? చూసాను. 2016 సంవత్సరం మా పాస్టర్ గారు పేరు డేవిడ్ గారు. మరి నన్ను ఎంతో ఆహ్వానించిన మరి సీనియర్ సేవకులు మరి సాక్ష్యం అంతా నేను ఆ పాఠ పుస్తకంలో చదివాను. చాలా కష్టపడి ఈ ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేసి సుమారు 5 సంవత్సరాలు. మరి దేవుని కృప మీ సంఘంపై ఉంటుందాక. నన్ను ఆహ్వానించిన తోటి దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్న దైవ సేవకులకు మీకు అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ గాడ్. మరి 2016లో నేను 2 సార్లు రావడం జరిగింది. అది ఒక హోటల్లో జరిగింది మీటింగు. ఆ హోటల్లో మరి 2 సార్లు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి దేవుని మహిమపరిచి వాక్యం బోధించి సంగీత పరిచయం చేసి మరి 2 కీబోర్డులు తెచ్చాం. ఆ రోజు 2 కీబోర్డులు, ప్యాడ్స్ చాలా బాగా జరిగింది. మరి వేణు గారు అయ్యగారు మరి నాకు ఎంతో సుపరిచితులు. ఎందుకంటే 2016 అయిన తర్వాత 2018లో నాకు చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ సంఘం నుండి చాలా అద్భుతమైన కానుక పంపించారు. మీకు అందరికీ వందనాలు. నేను మీకు చేసిన మేలు మర్చిపోలేను. 2 రకాలమైన త్యాగం ఉంటుంది. ఒకటేమో ఆ తాగిన బాటిల్లోనే సగం మనం తాగి సగం మనం ఇస్తాం. కానీ ఈ పరిచర్యలు నేను చూసింది ఏంటంటే దేవుడు మంచి త్యాగపూరితమైన మనసు మీకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులకి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి ఏంటంటే ఆత్మీయత, రెండోది చారిటీ. అందుకనే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎన్నిసార్లు ఉందో తెలుసా బైబిల్లో? 250 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు? 250 సార్లు. నీ తోటి వారిని ప్రేమించాలి. అది ఇవ్వడంలో కానీ కష్టాల్లో ఆదుకోవడం కానీ. కాబట్టి నేను ఈ పరిచర్యను బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇది నాకు 8వ ఇంటర్నేషనల్గా ఈ దేశంలో 2వ కువైట్లో 2 సార్లు, సింగపూర్, మలేషియా, మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో దగ్గరగా 17 రాష్ట్రాలు దేవుడు తీసుకువెళ్ళాడు. మా అమ్మమ్మ గారు 1992 ప్రవచనం చెప్పింది. అదే ప్రవచనం 2000 సంవత్సరంలో నేను సదస్సుపేట కేఎం కాలేజ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు తోఫాన్ అనే ప్రాంతం మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో అమెరికా నుంచి వచ్చిన బ్రదర్ గారు, నా పేరు హెలెన్, మరి అక్కడ రాజు ప్రకాష్ పాల్ గారు అత్తగారు, మేము అందరం కలిసి అక్కడ ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చిన హెలెన్ గారు కూడా సేమ్ ప్రవచనం చెప్పింది. దేవుడిని విదేశాల్లో వాడుకుంటాడు, దేవుడు నేను గొప్ప ఆరాధికుడిగా చేస్తాడని ప్రవచనం చెప్పింది ఆవిడ. మరి ఆవిడ చెప్పిన ప్రవచనం మా అమ్మమ్మ గారు చెప్పిన ప్రవచనం 26 సంవత్సరాలు దేవుడు నెరవేర్చాడు. ఇప్పటికీ 50 సార్లు విమానం ఎక్కాను. దగ్గరగా 12,000 కుగ్రామాల్లో సువార్త ప్రకటించాను. మా నాన్నగారు 1978లో దేవుడు పరిచర్యకు వచ్చారు. ఆక్వీడ్ యేసురత్నం అయ్య గారు నాకు పేరు పెట్టారు. చాలా పెద్ద సేవకులైన మరి నాకు మా బ్రదర్కి పేరు పెట్టి మంచి సేవ చేస్తారు మీ అబ్బాయిలను దీవించినప్పుడు నాన్నగారు డిగ్రీ చదువుకుని కొత్తపేట దగ్గర వాన్పేట అనే ప్రాంతంలో ఆయన ఎంఆర్ఓ ఉద్యోగం తీసుకోకుండా పోలీస్ ఉద్యోగం జాయిన్ అవ్వకుండా రెండిట్లకి ప్రక్కన పెట్టి దేవుని పరిచర్య ముఖ్యమని చెప్పి ఊరిని వదిలిపెట్టి రీసెంట్గా 2 పాస్టర్ గారు పిల్లలు తెచ్చిపోయారు. గోదావరిలో పడి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. దగ్గరగా ఆయన చేతి మీదుగా 12,000 మంది బాప్తిసాలు ఇచ్చారు. 60 మంది సేవకులు తయారు చేశారు. 13 రాష్ట్రాల్లో దేవుని సేవ చేస్తున్నారు. ఇది మా హిస్టరీ. అంటే మరి నా గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పరిచయం ఎలాగైపోయిందంటే ఎవరికైతే యూట్యూబ్లో వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారో వారికి వెంటనే డేట్ కార్యట్లేదు. ఎలాగన్నా అనుకోవద్దు.
పరిచర్య అంతా ఎలాగైపోయిందంటే ఎక్స్పోజింగ్. పరిచర్య సేవా కష్టము, భారము అలా లేదు. పరిచర్య చాలా మారిపోయింది. మరి ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కువైపోవడంతో ఇంకా స్పీడ్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా వ్యూవర్స్ పెరగడం, ఎవరైతే బాగా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారో వాళ్ళే టాప్ సేవకులు అంటున్నారు. అవును, అది చాలా రాంగ్. అది సేవకు కూడా మంచిది కాదు. ఎందుకు విషయాలు చెప్తానంటే, కువైట్లో చాలా పెద్ద సేవకుడు అనమాట. కరీంనగర్లో అన్నీ ఊరుకుని వెళ్ళి 16 సంఘాలు నెట్టాడు ఆయన చెప్తున్నాడు. అలాగే ఫేమస్ అని తీసుకొస్తే వాక్యం చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? ఆయనకి 18 మంది భార్యలు. ఎంతమంది అండి? చాలా జాగ్రత్త. సేవా పరిచర్యలో నేను ఖండితంగా చెప్తాను, మొహమాటంగా చెప్తాను. మళ్ళా నన్ను పిలిచినా వెళ్ళకపోయినా పర్లేదు. కాబట్టి డైరెక్ట్గానే మాట్లాడతాను కొన్ని విషయాలు. దేవుని స్తోత్రాలు చెప్తాం కదా. ఈరోజు మరి 2 విషయాలకు మా ముందు పెట్టారు. ఒకటేమో మన పాప, ఏం పేరండి అమ్మాయి పేరు? బ్లెస్సీ. బ్లెస్సీ. చాలా సంతోషం కలిగింది అమ్మాయిని చూడగానే. నా పెద్ద కూతురు గుర్తొచ్చింది. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మరి దేవుని కృపను బట్టి మా భార్య ఎప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది. చక్కగా మంచి మాస్టర్ గారు అమ్మాయి. 5 సంఘాలు దేవుడు ఇచ్చాడు. ముందుగా మరి నేను ఇంక లాస్ట్ అంతా కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో పుట్టినరోజు వస్తుంది చెప్తాను. జస్ట్ ఒక 2 నిమిషాలు మీకు బైబిల్ స్టడీ కింద హబ్బక్కులో నుంచి కొన్ని విషయాన్ని నేర్పిస్తాను. అందరూ హబ్బక్కు గ్రంథం తీసుకోండి. హబ్బక్కు గ్రంథము 3 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన మరి అధ్యాయము. నేను ఎంత ఇష్టపడుతూ ఉంటాను. చాలా ఉన్నాయి బైబిల్ స్టడీ, కానీ మీ అందరికి అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను. ఇది 30వ పుస్తకం, 3 అధ్యాయాలు, అలాగే 56 వచనాలు. అలాగే నహోము తర్వాత అలాగే జెఫన్యా ముందు కనిపించే పుస్తకం. ఇది 8వ పుస్తకము, చిన్న ప్రవక్తల గ్రంథంలో. హబ్బక్కు అనగా ప్రోత్సాహపరచువాడు అని అర్థం. రాసుకోండి. హబ్బక్కు అనగా ప్రోత్సాహపరచుబడేవాడు. ప్రోత్సాహానికి వ్యతిరేకమైన పదం చెప్తారు ఎవరైనా? వెరీ నైస్, చాలా సంతోషం. ప్రోత్సాహానికి వ్యతిరేకమైన పదం ఏంటి? ఇంగ్లీష్లో ప్రోత్సాహాన్ని ఇంగ్లీష్లో ఎంకరేజ్ అన్నారు. ఏమంటారు చెప్పండి? ఎంకరేజ్ కు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే డిస్కరేజ్. అసలు మీకే అంత తెలిసినట్టే చెప్పారు. చాలా బాగుంది నాకు ఈ సంఘం. కొంతమంది ఎక్కడ మాట్లాడట్లేదండి. రోడ్డు మీద ఉన్న బొమ్మలకి వాళ్ళకి ఏం తేడా లేదు. మీరు భలే రెస్పాండ్ అవుతున్నారు. వెనకాల రెస్పాండ్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే మీకు అర్థం అవుతుందని ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఈ హబ్బక్కు మంచి పేరు పెట్టాడు. ఏంటంటే కౌగిలింత అని పెట్టాడు. ముందు పేరు ఏమని పెట్టాడు చెప్పండి? కౌగిలింత. నన్ను బాబు అని పిలుస్తారు, లేకపోతే చిన్న బాబు అని పిలుస్తారు. అదో ముందు పేరు. కొంతమందికి స్వీటీ, మిట్టి, కిట్టి, పుట్టి, నాటి, శాండీ, గోల్డీ, టోనీ, రోనీ, ఆర్ పమ్మి ఆర్ కమ్మి. ఇన్ని ముద్దు పేర్లు ఉంటాయి. ఎన్ని చెప్పాను? చెప్తారా? మళ్ళీ చెప్పమంటారా? హల్లెలూయా. కానీ ఈ హబ్బక్కు దేవుడు ఏమని పెట్టాడో తెలుసా? కౌగిలింత. ఏమని చెప్పండి? కౌగిలింత. ఈ మొదటి అధ్యాయంలో ఇతడు చిన్న ప్రవక్తే. ప్రవక్త అనగా దేవుడు ఏదైతే తెలియజేస్తాడో దాన్ని బాహ్యంగా తెలియజేసేవాడు. అతను చెప్పింది జరిగినప్పుడు అతన్ని ప్రవక్త అంటారు. ఏ ప్రవక్త అయితే చెప్పిన దాన్ని జరగలేదంటారో అతన్ని అబద్ధ ప్రవక్తలు అంటారు. ఏమంటారు చెప్పండి? నేను ఒక చోటుకి వెళ్ళాను ఈ మధ్యన. ఒక ఆయన వచ్చాడు, పేరు చెప్పండి. ఒక తల మీద చేసి ప్రార్థన చేస్తే పూర్తి తప్పకుండా తగ్గలేదండి. ఆయన కింద పేరేంటి? ప్రవక్త అని పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు? ఇంకో ఆయన దగ్గర, ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు తెరవ అలా ముసిపోతాయి అన్నాడు. చాలా జాగ్రత్త సుమా. ప్రవచనం అనేది నీకు ఎవరైనా బోధించినప్పుడు అది దేవుని చిత్తం అయితే దేవుడే నీకు బయలుపరుస్తాడు.
నిజంగా ఆ ప్రవచిస్తున్నప్పుడు అది దేవుని చిత్తం అయితే నీలో ఎక్కడ తెలియని పశ్చాత్తాపం, కన్నీరు, బాధ, దాని గురించి నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మా ఊర్లో మేము సంఘం స్థాపించినప్పుడు ఒక విశ్వాసికి ఆత్మ ఎక్కువైపోయి ఏం చేసిందంటే, ఆవిడ ప్రవచనం చెప్పింది, నీకు పిల్లలు పుడుతున్నారని. ఏమని చెప్పిందంటే, నీకు పిల్లలు పుడుతున్నారని చెప్తే మా గుడంతా మానేసి ఆవిడ దగ్గర పుడిడిగారు. 2 నెలలకి ఆవిడ పొట్ట ఎలా వచ్చేసింది, 3 నెలలకు మొత్తం వచ్చేసింది, 9 నెలల పొట్ల. ఇంతకీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పెద్ద గంత ఉందండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ ప్రవచనం ఏమంటారు చెప్పండి. ఆ ప్రవచనం చాలా జాగ్రత్త ప్రియ సంగమా. సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్ అని ఉంటుంది మా బైబిల్ టీచింగ్స్లో. నీకు దేవుడు ఏదైతే తెలియజేస్తాడో అది దేవుని చిత్తంలో పెట్టు, దేవుడే నీకు బయలుపరుస్తాడు. అలాగే చెప్తాం కానీ ఎలా బయలుపరుస్తాడు? వారానికి ఒకసారి బైబిల్ తీస్తే అవ్వదు, వారానికి ఒకసారి బైబిల్ పట్టుకుని వచ్చేసి వెళ్ళిపోతే అవ్వదు. యు షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవునితో నీకు సంబంధం ఉండాలి. 1 గంటన్నర దేవునితో గడపాలి. ఈ రోజున కాఫీకి ఇచ్చే టైము, భోజనానికి ఇచ్చే టైము, లేకపోతే నీకుండే ఆఫీస్కి ఇచ్చే టైము, 1 గంట అయినా దేవునికి ఇవ్వగలుగుతున్నావు. బైబిల్ అందుకని చెప్తుంది, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు కనీసం 5 అధ్యాయాలైనా బైబిల్ చదవాలి. ఈ మధ్య నోటి వచ్చింది, చదువురానోకి నేను బుక్ స్టాల్లో చూశాను, కాకినాడ బుక్ స్టాల్లో అదే బైబిల్ చదివేస్తుంది. అది చెవి దగ్గర పెట్టుకుంటే చాలంట. ఎన్ని టెక్నాలజీస్ వచ్చినాయి తెలుసా? అసలు ఈ బైబిల్ పూర్వం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ప్రియ సంఘం? కానీ నీ చేతిలోకి కాదు, నీ మొబైల్ లోపలికి వచ్చేసిన బైబిల్. ఇంత బైబిల్ కూడా వచ్చేసినాయి కదా, పాకెట్ బైబిల్స్ కూడా. మరి నువ్వు దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. నువ్వు దేవుని వాక్యాన్ని కరెక్ట్గా చదివితే అది రాంగ్ రైట్ అనేది దేవుడికి నేరుగా బయటపరుస్తాడు. హల్లెలూయా. దాంతోపాటు పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. యు షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుల్లో ధ్యానిస్తే ఏ ప్రవచనమైనా ఏదైనా దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు చాలా అద్భుతమైన ప్రవక్తే. ఇతనికి అర్థం ఏమని చెప్పానంటే ప్రోత్సాహపరచువాడు. కానీ వ్యతిరేక పదం ఏమని చెప్పాను? నిరుత్సాహం కదా. 1వ అధ్యాయం నుండి 17 వచనాల వరకు ఒకసారి చదవండి. ఒకసారి 1వ వచనాల నుండి చదవండి ఒకసారి. ఇతడు ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా నేను మొరపెట్టిన నీవెన్నాళ్ళు ఆలకింపయిందువు. ఇతడు దేవుణ్ణి ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన మార్కు ఉందా లేదా? అమ్మా ఉందా? ఆ కింద చూడు, నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ వరకు చూచుచున్నావు. దేవుని ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు అనేక మంది ప్రవక్తలు లేపాడు. ఆదాము అవ్వలు చేసిన పాపం ద్వారా న్యాయాధిపతులు దింపాడు, గొప్ప గొప్ప రాజులు దింపాడు, గొప్ప గొప్ప చిన్న ప్రవక్తలు దింపాడు, పెద్ద ప్రవక్తలు దింపాడు, గొప్ప గొప్ప యాజకులు దింపాడు. అయినా కానీ పాపం ఏం అవ్వలేదు, పోలేదు. హబ్బకు కాలంకి వచ్చేటప్పుడు దేవుని ప్రజలు ఎలాగ అయిపోయారంటే దుర్మార్గులుగా మారిపోయారు. లోపలికి వచ్చి చప్పట్లు కొడుతున్నారు, హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు ఎవడ పాపాలని చేస్తున్నాడు. వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే పాపం చేయలేని వాడు చచ్చిపోతున్నాడు. ఇది చూసి హబ్బకు ఏం చేస్తున్నాడంటే దేవునితో వాదమాడుతున్నాడు. ఇదేంటి, నేను ఇంత క్రమంలో చేశాను, ఇంత క్రమంలో ఈ పరిచర్యలో నేను ఎంతో నడిపించాను, ఏంటి ప్రభువా నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నీవెందుకు ఆలకించట్లేదు? కిందకి చూస్తే నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుచున్నావు, నా బాధ నీవేళ చూస్తున్నావు. ఇదిగో నేను ఎంత బాధపడుతున్నాను, ఈ బిడ్డల విషయంలో ఎంత బాధపడుతున్నాను. ఒక సంఘంలో ఒక విశ్వాసి తప్పిపోతే సేవకుడికి ఎంత బాధో తెలుసు సంఘమా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు,
నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు ఒక చోట. ఏ వేదన పడుతున్నాడు చెప్పండి? ప్రసవ వేదన. ఒక కుటుంబంలో ఒక బిడ్డ తప్పిపోతే తండ్రికి ఎంత బాధ ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు తన తండ్రి ఎంత బాధపడ్డాడు. ప్రియులారా, ఒక ఆత్మీయుడైన ఈ హబక్కూకు చాలా ప్రశ్నాత్మకంగా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా కిందకి రండి. అతను అంటున్నాడు చూడండి, అతనికి ఇంకా కిందకు వస్తే కొన్ని విషయాలు చూద్దాం. అతను ఇంకా కొన్ని ప్రశ్నలు వేశాడు. యెహోవా నా దేవా, పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడు కదా. 12వ వచనంలో యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కదా. మేము మరణము నందుము. ఇంకా కింద చూస్తే చూడండి, ఇంకా చూడండి 13వ వచనంలో కూడా నీ కన్ను దృష్టి చూడలేనంత నిష్కలమైనది కదా. 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి విమర్శించడం వలన మానకుండా వారి జనములకు అతము చేయుచుండవలెనా. మొదటి అధ్యాయం అంతా కూడా నిరుత్సాహం ఉంది ఇతనిలో. ఏముంది చెప్పండి? అతని అర్థం ఏంటి చెప్పాలి? ప్రోత్సాహము. కానీ అతనిలో ఏమొచ్చింది? నిరుత్సాహం. చాలా మంది పరిశుద్ధమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు అపరిశుద్ధమైన వాళ్ళే. కొంతమంది స్వార్థమా అని పేరు పెడతారు. ఎప్పుడు దుర్వార్తలే పట్టుకొస్తుంది. కొంతమంది ఆనందరావు అని పేరు. ఇక్కడ ఎవరు లేదు ఆనందరావు ఉన్నారా? మా ఊళ్ళో ఆనందరావు అండి, మీరు కాదు. కొంతమంది ఆనందరావు అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా ఆనందం ఉండదు. కొంతమంది ప్రియులారా ఇంకా కొన్ని ఉన్నాయి. శాంతమ్మ, ఎప్పుడు అశాంతమే ఇంట్లో, భర్తతో రోజు కూడా. ఇతని పేరు కూడా ప్రోత్సాహమే, కానీ ఇతనిలోకి ఏమొచ్చింది? నిరుత్సాహం. మళ్ళీ చెప్తాం అందరికీ. ప్రోత్సాహం నిరుత్సాహానికి కొన్ని వ్యతిరేకమైన పదాలు చెప్తారు. మంచి, చెడు. సాతాను పని ఏంటి? మంచి ఉన్నదాన్ని ఏం చేయడం? ఇందులో ఒకటి ప్రోత్సహించేది ఎవరి పని? దేవుని పని. నిరుత్సాహించే పని ఎవరిది? హల్లెలూయా చెప్తా గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మంచి, చెడు, ప్రోత్సాహం, నిరుత్సాహం అన్నారు కదా. సాతానికి ఏ ఆలోచన ఉంటుంది? దురాలోచన ఉంటుంది. దేవునికి ప్రోత్సహించేది ఏముంటది? మంచి ఆలోచన. హల్లెలూయా చెప్తా గట్టిగా. మంచి ఆలోచన అంటే ఏంటి? నేను సంఘంలో బహుబలంగా ఉండాలి, క్రొత్త ఆత్మను తీసుకురావాలి, అనేక మంది దేవుల్లోకి నడిపించాలి. దురాలోచన ఏంటి? ఈ సంఘాన్ని ఏ మొక్క దొరికితే మొక్క పట్టుకొని పారిపోవాలి. అది కాదు ప్రియులారా, ఇది సాతాను పని, ఇది దేవుని పని. దేవుని స్తోత్రాలు చెప్తా గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, దేవుని నన్ను ప్రోత్సహించి ఇక్కడ పంపించాడు. ఇది దేవుని సంకల్పమా కదా. మరి సాతానుడి యొక్క నిరుత్సాహం ఏంటి? విప్లయత్నం. అంటే రాకుండా నన్ను ఏం చేయాలనుకున్నాడు? వాడు అడ్డుపడాలనుకున్నాడు. హల్లెలూయా చెప్తా అందరికీ. నేను ఉదయం వెళ్ళాను, పేరు చెప్పలేండి, మళ్ళీ మీరు ఫోన్ చేసి అడుగుతారు. అందుకని 20 మంది పాస్టర్లు నా ప్రోగ్రామ్స్ అన్ని ఒకేసారి ఆఫ్ చేశారు. ఏం చేశారు చెప్పండి? ఆఫ్ చేశారు. సముద్రం వారకెళ్ళి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మా నాన్నగారు ఒకటి నేర్పించారు, ఎప్పుడు డబ్బును చూసి సేవ చేయకుండా మీ పనిని బట్టి దేవుడు మీ వెనకాల డబ్బు పంపిస్తాడు. ఆమె చెప్తాను గట్టిగా. ప్రార్థన చేశాను. ప్రియులారా, మీరు చెప్తే నమ్మరండి, మీరు చెప్తే నమ్మరు. ఒక బ్రదర్ గారు, చాలా పెద్ద వ్యక్తి, ఆయన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా స్లాట్స్ నింపాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎక్కడ ఫేస్బుక్లో చూసేయండి నా ఫోటో. నేను అంటాను, కొన్ని సార్లు నిరుత్సాహపరుస్తాడు సాతానుడు మనల్ని, కానీ ప్రోత్సహించేవాడు ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా చెప్పండి అందరికీ. హల్లెలూయా చెప్తాం గట్టిగా. బైబిల్లో ప్రోత్సహించబడిన వ్యక్తులు ఉన్నారు పాత నిబంధనలు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాములో పరుగెత్తే గుణం ఉంది. ఏం చేశాడు? ఎండవేళలో సిద్ధూరు వనంలో దేవదూతలకు ఏమిచ్చాడు? పరిగెట్టుకుని వెళ్ళి ఏమిచ్చాడు? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, చక్కని భోజనం సిద్ధపరిచాడు. అంతేకాదు, మెల్కీషెదెక్ క్రమం చెప్పినందుకు ఏం చేసేవాడు? దశమ భాగం దేవునికి ఇచ్చేవాడు. అంతేకాదు, అతను విశ్వాసులకు వీరుడు. హల్లెలూయా.
ఇంకా బైబిల్లో చూద్దాం, దానియేలు మనకు కనిపిస్తున్నాడు. దానియేలు బహుప్రియుడు, దానియేలు ప్రార్థనాపరుడు. ఇంకో విషయం ఏంటో తెలుసా, దానియేలు పరలోక దర్శనాన్ని చూశాడు. ఏ దర్శనం చెప్పండి? 21 రోజులు అతను ఉపవాసం ఉన్నప్పుడు అగ్ని జ్వాల వంటి నేత్రములు అపరంజి పూరిన పాదములు, ధవలవర్ణుడు రత్నవరుడైన పరలోక దేవుని దర్శనం చూశాడు. హల్లెలూయా చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావు, ప్రోత్సహించబడుతున్నావు. నువ్వు దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నావా? దేవుని ఆత్మను పొందుకోగలుగుతున్నావా? దేవుని శక్తిని పొందుకోగలుగుతున్నావా? 2010వ సంవత్సరం వరకు సేవకుడు కుమారుడినే కానీ పరిశుద్ధాత్మ అంటే నమ్మేవాడిని కాదు, భాషలంటే నమ్మేవాడిని కాదు. 2011లో ట్రివాండ్రం బైబిల్ కాలేజీలో నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు రోజున భాషల గురించి సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మను పట్టుకుంది. 3.5 గంటలు దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. వెంటనే ఒక మీటింగ్కి వెళ్ళి నేను ప్రార్థన నడిపిస్తున్నాను. అందరూ ఎరకల్లో ఒక ఆవిడకి దెయ్యం బట్టి నా ప్రార్థన నడిపి అడ్డు వేస్తుంది. దేవుణ్ణి అడిగాను, ఆమెలో దెయ్యాలు బట్టి 7 దెయ్యాలు ఉన్నాయి. చేతులెత్తి భాషలతో ప్రార్థన చేయగానే ఒకటి తర్వాత ఒకటి నొకరులు కొక్కుంటూ బయటికి దొర్లి 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 ఇలా ఆమెలో ఉన్న దురాత్మలని పోయింది. బైబిల్ చెప్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే సమస్తం సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు పరలోక దర్శనం చూశాడు. ఈ రోజు నువ్వు ప్రోత్సహించబడుతున్న నీవు దానియేలు వలె మారాలి, అబ్రహాం వలె మారాలి. ఇంకా బైబిల్ లేఖనాల్లో పాత నిబంధన అయిన తర్వాత కొత్త నిబంధన చూస్తే అపోస్తులు, యేసు ప్రభువారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆయన సిలువలో చనిపోయిన తర్వాత 40 రోజులు నివాసం చేశాడు. నివాసం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇదిగోండి నేను ఆరోహణం వెళ్ళిపోతున్నాను. ఒలీవ కొండల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మనుషులు వచ్చి చెప్తున్నారు, ఇదిగో గలిలయ మనుషులారా దేనికోసం ఎదుగుతున్నారు? ఈ దేవుడు ఎక్కడి నుండి వెళ్ళాడు, ఒక రోజున అక్కడికి రాబోతున్నాడు ఆయన. పేతురు, యోహానులు అందరూ కూడా అప్పటి వరకు పేతురు బొంకునోడు, పేతురు ఏమంటే పిరికివాడు. పునరుద్ధాన శక్తి అతని మీదకి వచ్చింది. మొదటి ప్రసంగం చేయగానే 3,000 మంది మారారు. రెండవ ప్రసంగం చేయగానే 5,000 మంది మారారు. దేశాన్ని గర్భిణి చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. తలక్రిందులు చేయడం మొదలు పెట్టారు. ఎందుకో తెలుసా? నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. అపోస్తులు ప్రోత్సహించబడి చనిపోయిన వారిని కూడా లేపడం మొదలు పెట్టారు. ఫిలిప్ కనిపిస్తాడు అపోస్తుల కార్యంలో. అతను పని ఏంటో తెలిసిన ముందు సేవకుడు కాదు, అంటారు సువార్థికుడు కూడా కాదు, భోజనాలు వడ్డించే పరిచారకుడు, గిన్నెలు ఎత్తే పరిచారకుడు. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత నన్ను 50 బాత్రూమ్ కడగమన్నారు. మా సంఘం చూస్తే 300 మంది సంఘం, కాపులు, చెట్టు బలిదీలు అందరూ వస్తారు మా సంఘానికి. రాళ్ళు ఆయన ఎంతో కష్టపడి ఆ కాలంలో సైకిల్ మీద వెళ్ళి సువార్త చేశారు. దేవుడైతే మాకు ఎంతో కొంచెం చూపించాడు. ఇదేంటి మా ఇంట్లో స్వచ్ఛమైన నాటు కూడా ఉంది, మంచి కొబ్బరన్నం, లేనిదంటూ లేదు, బోలని చేపలు, ఏంట్రా నేను బాత్రూమ్ కడగడం ఏంట్రా అని చెప్పి షూట్ కేసు పెట్టుకుని బయటకు వచ్చేసాను. నా వెనకాల యూకే నుంచి ఒకడు ఎంత జుట్టు వేసుకుని వచ్చాడు, నా రూమ్మేట్. నేను అలా వచ్చేస్తుంటే వాడు నేను కడగనని చెప్పి వాడు లోపలికి వెళ్ళి మొత్తం సర్ఫ్ పెట్టి శుభ్రంగా తెల్లగా కడిగేశాడు. దేవుని ఆత్మ అంటుంది, వాడి కడిగాడు, నువ్వు కడగలేవా? ప్రభువా నన్ను క్షమించు, నేను కడుగుతాను అని చెప్పి వచ్చి రాంది కడగడం మొదలెట్టాను. చివరికి వచ్చేటప్పటికి ఆడికంటే నేనే కడగడం మొదలెట్టాను. కొన్ని కొన్ని జీవితాల్లో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? పాఠములు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? బాగా చెప్పాడైనా ఎవరు? ఏ పాఠం అది? గుణపాఠం. ఇంకా బాగా చెప్పాడు. దశలోనిక సంఘముల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రేమలోను విశ్వాసమున కిందంటాడు మాదిరి ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? మాదిరి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? రోల్ మోడల్. యూ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఫర్ అదర్స్. రోల్ మోడల్ అంటే ఏంటో తెలుసా? నిన్ను చూసి ఒక 10 మంది దేవుని గుడికి రావాలి, వచ్చినట్టు పారిపోకూడదు. చాలా జాగ్రత్త. నేను ఈ మధ్యన ఒక దేశం వెళ్తే
చేతుల పైకి ఆరాధన చేశాను. ఆహాహా లే అని ఆరాధన చేశాను. మంచి తెల్ల చీరలు కట్టుకుని వచ్చారు సిస్టర్స్ ఇద్దరు, చేతుల పైకి ఆరాధన చేశారు. అదే రోజున 19 చర్చిల్లో వాక్యం చెప్పాలి. గబగబా దిగి వెళ్ళిపోతుంటే బయట చీరలు కట్టుకొస్తేనంట అక్కడ 50,000 ఎంతో తేడా వచ్చిందంటే అక్కడ ఇద్దరికి. చుట్టూ అట్టుకుని బూట్లు తిట్టుకుంటున్నారంటే ఇద్దరునే. ఇక్కడ ఆరాధన ఏమని చేశారు? నాకు ఏడాలా నవ్వాలర్థం లేదు. ఇటువంటి పాస్టర్ గారు తీసుకెళ్తున్నా అడిగారు, అయ్యారు ఏంటిది? మనకి ఎందుకంటే బాబు మనం దూరం అనుకో నిన్ను నన్ను కొడతారు, జాగ్రత్త అయ్యించేద్దామని. ఏమైపోతుంది క్రైస్తవం? యు షుడ్ రోల్ మోడల్ ఫర్ us. అందుకని అక్కడ రాయబడి ఉంది. ఆ సంఘం ఎలా ఉందంట? తర్వాత చదువుకోండి. దశరథ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సిల్వా తిమోతికి శుభం అని చెప్పి రాస్తూ మాదిరి అయి ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? హల్లెలూయా చెప్తాం అందరికీ. హల్లెలూయా. వీళ్ళందరూ రోల్ మోడల్. ఫిలిప్పు ఒక పరిచారకుడే, కానీ అతను ఎలా అయిపోయాడు తెలుసు? చివరికి వారి కుమార్తెలు ప్రవచించే వారిగా మారిపోయారు. ఇతను గొప్ప యాజకుడు అయిపోయాడు. ఏ లోతుల నుండి రావాలి? ముందు ఏ లోతుల నుండి రావాలి? పాదాల నుండి, మోకాల నుండి, మొలల నుండి. ఆ లోతు అనుభవం లేకపోతే నీవు ఏమీ చేయలేవు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా చెప్తాం అందరికీ. ప్రియులారా, ఇటువంటి వారిని దేవుడు ప్రోత్సహించాడు. మరి నిరుత్సాహపరిచాడు సాతానుడు. ఎవరు? ఆదాము అవ్వలు. దేవుడు వారిద్దరికి మంచి సహవాసం ఇచ్చాడు. ఏదైనా తోట, ఏదైనా ఈడెన్ గార్డెన్ అంటే ఎటువంటిదో తెలుసా? అదొక పరలోకం లాంటిది. దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుడు వారి దగ్గరికి వచ్చి కూర్చొని వారితో సహవాసం చేసేవాడంట. వారిద్దరిని చూసి ఆనందించేవాడంట. సాతాను గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉండదు, టైం లేదు, తర్వాత చెప్తా. దేవుని చెప్తాడు ఎలా వచ్చాడో, వాడు ఏం చేసేవాడో, వాడి పేరేంటో, చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి ఒక అరగంట పైన పడుతుంది. వాడు వచ్చాడు, అప్పటికే విరోధి అయి వచ్చాడు. వాడి గురించి కొన్ని మాటలు ఉంటాయి ప్రకటనలో. ఘట సర్పము, అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు. వాడు ఏం చేశాడో తెలుసా? దేవునికి వీరిద్దరికి ఉన్న సహవాసాన్ని కట్ చేసి పడేసాడు. వెంటనే ఏమి జరిగింది? దేవుడు ఎంతో హృదయంలో ఏడ్చాడంటే. హల్లెలూయా చెప్తాం అందరికీ. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణము. దేవుడు ఎంతో ఉత్సాహంగా చూసేవాడు వీళ్ళిద్దరిని. కొన్నిసార్లు జాగ్రత్త. దేవుడికి నీకు ఉన్న కనెక్షన్ కొన్నిసార్లు సాతానుడు రూపంలో వచ్చి కొంతమంది తెంపేస్తూ ఉంటారు. అబ్రహాము లోతుకి ఇద్దరికి మంచి కనెక్షన్ ఉండేది. గొర్రెల కాపురకి ఇద్దరికి గొడవలు వస్తే లోతు పచ్చదనం చూసి పరిగెట్టాడు. అక్కడ కొంతమంది రాజులు, అక్కడ ఉన్న రాజులు ఏం చేశారు తెలిసి సొమ్మంతా దోచేసుకుంటే 318 మంది యవనస్తులను తీసుకెళ్ళి ఈ లోతు పోగొట్టుకున్నదంతా తీసుకొచ్చి మళ్ళీ అతనికి ఇచ్చేసి వచ్చాడు. అప్పటికైనా లోతు అనాలి కదా, అయ్యో మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ప్రార్థన ఉండేది, సహవాసం ఉండేది, భక్తి ఉండేది అని చెప్పాలి కదా. లోతు వెనక్కి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. మళ్ళా దేవుడు అంటే ఈ పట్టణం చాలా భయంకరంగా ఉంది, ప్రభా ఒక్క నీతిమంతులను వదిలిపెడతావా? ఎందుకో తెలిసి ప్రయాసంతా లోతు మీద ఉన్న ప్రేమ. హల్లెలూయా చెప్తాం. అప్పటికైనా లోతు అనాలి కదా, అయ్యో నేను మరలా నీ దగ్గరకు వచ్చేస్తానని అనలేదు. ఆ పట్టణాన్ని కాల్ చేస్తాను అన్నప్పుడు కూడా రాలేదు. కాల్ చేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా అనలేదు. చివరికి ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. జాగ్రత్త. నీకున్న కనెక్షన్స్ కనుక కట్ చేసాడు అనుకో, లోతు వల్ల అయిపోతుంది నీ పరిస్థితి. ఆదాము వల్ల అయిపోతుంది నీ పరిస్థితి. అందుకనే వాడు నిరుత్సాహపరిచాడు సాతాను. ఫస్టే కూడా దాకా వాడు ఏది చేయాలనుకున్నాడు వాడు చేశాడంతే. దేవుని స్తోత్రాలు చెప్తా గట్టిగా. ఇంకా కొంతమంది ఉన్నారు, హత్య అంటే ఏంటో తెలియదు, అటువంటిది. కయ్యేన్ అనేవాడు తన తమ్ముడైన హేబెలు ఏం చేశాడు? చంపేశాడు. నిరుత్సాహం తీసుకొచ్చాడు. భార్య, ఇంకా అనేక మంది గొప్ప వారు. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. మొదటి అధ్యాయము ఏం చూపిస్తుందంటే నిరుత్సాహము. నేను చెప్పండి, మొదటి అధ్యాయం చెప్పండి. ఇతనికి ఏం పేరు అర్థం చెప్పాను నేను, చెప్పండి. ఇతనిలో ఏముంది? నిరుత్సాహం. హల్లెలూయా చెప్తాం అందరికీ. రెండో మాట వచనం చూపిస్తానికి లోతుకి వెళ్ళడం సమయం అయింది కాబట్టి చూడండి. అక్కడ 2వ అధ్యాయము 4వ వచనంలో
ఒక్క నిమిషం నాకు కావాల్సిన వచ్చిన ఒక్క నిమిషం 4వ వచనంలో వారు యథార్థపు అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. హల్లెలూయా. ఇది అర్థం ఏంటంటే 2వ అధ్యాయము దేవుని మీద ఆనుకోవడం మొదలు పెట్టాడు. ఎవరి మీద ఆనుకున్నాడు? విశ్వాస. నీ శ్వాసను నువ్వు ఎలా నమ్ముతున్నావో దేవుని మీద కూడా నువ్వు విశ్వాసం ఉంచితే, అందుకని బైబిల్ చెప్తుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. వినుట వల్ల ఏం కలుగును? విశ్వాసము కలుగును. హల్లెలూయా చెప్దాం గట్టిగా. విశ్వాసము లేనిదే మన ప్రభుని చూడలేదు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. విశ్వాసమే నీకు విజయం ఇస్తుంది. కానీ ఇక్కడ నీతిమంతుడు దేవుని మీద బ్రతుకుతాడంట విశ్వాసం మూలంగా. అంటే 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని మీద ఆనుకోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు. ఏం పడుతున్నాడు చెప్పండి? యు నీడ్ ఏ బ్రేక్ త్రూ లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. నీ పాపాలకు స్వస్తి చెప్పాలి. నీకున్న రోగాలు, నీకున్న సమస్యలు కాదు అడగవలసింది, ముందు నీ పాప రోత బ్రతుకును దేవుని దగ్గర గడుపుకోవాలి. మా బైబిల్ ట్రైనింగ్లో డెలివరెన్స్ సెషన్ ఒకటి ఉంటుంది. ఒక చార్ట్ ఇస్తారు. అందులో చిన్నప్పటి నుండి నువ్వు ఎన్ని పాపాలు చేసావో మొత్తం దాని మీద రాయాలి. అది టిక్ పెడుతున్నప్పుడే నీలో చాలా బ్రేక్ త్రూ వస్తుంది. కౌన్సిలింగ్ ఇస్తారు. దగ్గరగా కొంతమంది 5 రోజులైనా ఒప్పుకోరు. అక్కడ దాన్ని ఏమంటారంటే నీ ముందు దాన్ని నడిపించే నాయకుడు డెలివరెన్స్ సెషన్ నడిపిస్తారు. ఆ నడిపించేటప్పుడే చాలా మందిలో వామిటింగ్స్ అవుతూ డెలివరెన్స్ జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చేసిన పాపాలను ఒప్పుకుంటారు. అంటే ఇదేదో ఫాదర్ కదా ఒప్పుకోవడం కాదు, డెలివరెన్స్ సెషన్స్ అంటారు. అట్లా దేవుని స్తోత్రం చెప్తాం కదా. నీలో ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి, డెలివరెన్స్ కావాలి. నీలో వైట్ డ్రెస్ వేసేసుకుని, లేకపోతే గొప్ప బైబిల్స్ పట్టుకుని, ఎంతో ఖరీదైన బాబు పట్టుకుని చేతుల పైకి ఎత్తితే కాదు. ఫస్ట్ నీ హృదయం అవ్వాలి, శుద్ధ అవ్వాలి. నీ పాప రోత బ్రతుకులు. అందుకని LAF వాళ్ళు, సహవాసం వాళ్ళు ముందు వాడు పాపాలు ఒప్పుకుంటే కానీ రక్షణ వాడికి ఎవరు. నీ జీవితంలో పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి. ప్రభు నా బ్రతుకు ఏంటి నాయనా? పాపాత్మురాలైన స్త్రీ తన పాపము ఒప్పుకుంది. రాహాబ్ అనే వేశ్య, ఆమె తన జీవితాన్ని కాపాడుకుంది. సమరయ స్త్రీ తన హృదయాన్ని శుద్ధి చేసుకుంది. హల్లెలూయా చెప్దాం అందరికీ. అందుకే నాకు కిందకు వచ్చేటప్పటికి అంటాడు, అంజూరపు చెట్లు పోయిపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినాను, చేనులో పైరు ఒలీవ చెట్లు లేకపోయినాను. దేవుని స్తోత్రం చెప్తాం కదా. శాలలో పశువు లేకపోయినా నేను యెహోవా యందు హల్లెలూయా చెప్తాం అందరికీ. మొదటి అధ్యాయంలో నిరుత్సాహపడ్డాడు, 2వ అధ్యాయంలో అనుకున్నాడు, 3వ అధ్యాయంలో ఏమున్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆయన కాలను లేడి కాలవల చేయన ఎత్తైన స్థలం యొద్ద నిలబెడతాడు. హల్లెలూయా చెప్తాం. అందుకనే మొదటి అధ్యాయంలో మనం విన్నాం, ఇతని పేరు ప్రోత్సాహపరచబడివాడు. ఇతను నిరుత్సాహంలోకి వెళ్ళాడు. నిరుత్సాహంలోకి వెళ్ళి నీనా దేవుని మీద ఆడుకున్నాడు. 3వది పశ్చాత్తాపడ్డాడు. అందుకనే ఆయనకి ఏమని పెట్టాడు తెలుసా? దేవుడు ముద్దు పేరు కౌగిలింత. అతనిలో పశ్చాత్తాపం. కౌగిలింత అంటూ మార్చేస్తున్నా, చెప్పి ముగిస్తాను. బర్త్డే మెసేజ్లోకి వెళ్ళిపోతాను 5 minutes. తప్పిపోయిన కుమారుడు ఊరిలోకి వెళ్ళి ఊరిని విడిచిపెట్టి పరాయి దేశం, పరాయి ప్రాంతం వెళ్ళి మొత్తం అంతా తన ఇష్టానుసారంగా పాడు చేశాడు. బైబిల్లో మంచి మాట ఉంటుంది, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన. అతను చెడ్డ హృదయం, పాపరంత బ్రతుకు చంపుకున్నాడు. చంపుకొని ఆ మురికి పట్లతోనే వెళ్ళాడు. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? చేతులు చాపి కౌగిలించుకున్నాడు. అలాగే చెప్పాడు. అందుకని అక్కడ మాట ఉంటుంది, ఆయన ముందేం చేశాడు? కౌగిలించుకున్నాడు. నా క్లాస్మేట్ నవ్య అని ఉండేది, చాలా అందమైన అమ్మాయి. నేను దగ్గర 35 మంది స్టూడెంట్స్ మాట. వాళ్ళ డాడీ అప్పుడే అమెరికా నుంచి, ఎక్కడి నుంచో సింగపూర్ నుంచి కాస్మెటిక్స్ తీసుకొచ్చేవాడు. ఎప్పుడు 94, 93 ఆ టైంలో 10 years నుంచి చదువుకున్నాం. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఒక దుష్టుడు ఎవడో తగిలి, ఒక దుష్టురాలు తన లైఫ్ స్పాయిల్ చేసుకుంది.
తట్టుకోలేకపోయాడు. రాజు కుటుంబం ఏం చేశాడో తెలుసా? డాడీ, అమ్మ నేను ఎగ్జామ్ తీసుకెళ్తాను, ఇదిగో మీ మమ్మీని అని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించి, వాళ్ళ నాన్నమ్మ వేరే చోట పంపించాలి, తమ్ముని వేరే చోట పంపించి నేను కాలేజీలో డ్రాప్ చేస్తానని చెప్పి మంచినీళ్ళు తెమ్మని చెప్పి అతని చేతులతోనే పీకట్ చంపేశాడు. చంపడమే కాదు, ఆ బట్టలన్నీ ఆమెపై వేసి, ఆమె కొన్న కాస్మెటిక్స్ ఆ బట్టలన్నీ ఆమెపై వేసి అక్కడే పెట్రోల్ వేస్తాడు. ఆ తమ్ముడు కొన్ని రోజులు అయిన తర్వాత కనిపిస్తే ఎలా అంటే, చిచి అది నాకు అక్కే కాదు, ఒక తండ్రి చెప్పండి తన కుమార్తెని ఏం చేయలేకపోయాడు, క్షమించలేకపోయాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. కానీ దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడో తెలుసా? చేతులు చాపి నువ్వు ఎంత మురికి జీవితం ఉన్నా అదండి నా యేసయ్య లక్షణం. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. అందుకని హబ్బక్కుకి ఏమని అర్థము? కౌగిలింత. ప్రియులారా, మరి రోజు బ్లెస్సీ బర్త్డే గురించి కొన్ని విషయాలు చెప్తారు. బర్త్ అనగా 5 అక్షరాలు, BIRTH. బి అనగా బిలీవ్. దేవుడు బ్లెస్సీని నమ్మకంతో పుట్టించాడు. ఎలా పుట్టించాడు చెప్పండి? తర్వాత దేవుడు ప్రాముఖ్యంగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ప్రాముఖ్యంగా. R అనగా రిమెంబర్. ఆయన ఎలా పుట్టించాడో తెలుసా? జ్ఞాపకం చేసుకోవడానికి. అదే చెప్తాం. రెండవది T అనగా టెంపుల్. నీవు తలగా ఉండాలి కానీ నీవు తోకగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తా కానీ సారీ నీవు దేవుడికి ఒక ఆలయంగా ఉండాలి. H అనగా హెడ్. నీవు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్తా కానీ మన బిడ్డలు ఎలా ఉండాలంటే మంచి ప్రాకారము పెట్టాలి. ఏ ప్రాకారం ఉండాలి మన బిడ్డలకు? ప్రార్థన అనే ప్రాకారం. ప్రాకారం లేకపోతే ఎవరు వస్తారు లోపలికి? అపవాదం వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తా గడిగా. పిల్లలు చాలా తెలివైన వారు. మన బిడ్డలకు అందుకనే బైబిల్లో మంచి మాట ఉంటుంది. యేసు జ్ఞానమందును వైశ్యందును దేవుని దయందును మనుషుల దయందును ఏమయ్యాడు? పెద్దల దయ కావాలి, దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. దేవుని స్తోత్రం చెప్తా గడిగా. ఈ రోజు మన పిల్లలు ఏమవ్వాలో తెలుసా? దినదినము వర్ధిల్లాలి. మండార్లంకలో ONGC బావిని తవ్వుతుంటే ఒక చిన్న అమ్మాయి అందులో పడిపోయింది. పడిపోతే ఆ అమ్మాయి గల అంత వయసు ఒకడు నుంచి చూపుతున్నాడు. అప్పటికే 8 గంటలు ఆక్సిజన్ పెట్టి ఆ పక్కన ఈ క్రెయిన్, ఈ పక్కన ఈ క్రెయిన్, నానా పాటు పడుతున్నారు. బావితో వెళ్ళిపోతుంటారు. ONGC తెలుసు కదా మీకు. ఈ కుర్రోడు ఏం చేసాడంటే వాడు, డాడీ ఏంటి డాడీ లైటింగ్ అంతా ఏంటి, క్రెయిన్లన్నీ ఏంటి డాడీ అంటే, ఒరే నీలాంటి అమ్మాయి ఒక అమ్మాయి పడిపోయింది ఇందులో అంటే ఆడు అన్నాడంట, డాడీ నా తల కిందకి కాలుపోయి ఇట్టు నేను ఇల్లు అప్పొచ్చేస్తానంట. ఆడెంతున్నాడు చూడండి. పడిన అమ్మాయి 5 సంవత్సరాలు అయితే ఇక్కడ 5.5 అంటే ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది తెలివి. వీడు లోపల దింపగానే లోపలికి వెళ్ళి అమ్మాయి బయట తీసుకొచ్చే కానీ చూడండి. నాకు ఈ విషయం ఎలా తెలుసు అంటే, నేను తాపేశం కాజా అంటారు కదా ఫేమస్. ఆ మీటింగ్కి వెళ్తే ఈ తీసుకొచ్చిన ఆయన పేరు పాస్టర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తా కానీ ఇటువంటి పాస్టర్ గారు అన్నారు, ఏమండి రాష్ట్రపతి అవార్డు అంటే రాష్ట్రపతి అవార్డు అంటారు. 50 బాబు ఎలా కొనమాడుతున్నావు నువ్వు అంటే ఒక ఫోటో చూపించాడు. ఎలా వచ్చింది నీకంటే, ఆ టైంలో అమ్మాయిని పైకి తీసుకొచ్చినందుకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారంటే ఆ అబ్బాయికి. అది అంటే ఆ జ్ఞానం ఎవరిచ్చాడు? పై నుండి వచ్చే జ్ఞానం. అదే జ్ఞానం తెలుసా? పరలోక జ్ఞానము. హల్లెలూయా చెప్తాం కదా. మన బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలి, వాళ్ళు దేవుని భక్తిలో పెంచాలి. అందుకనే రోదే పేతురు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరి స్వరం విన్నదో తెలుసా? దేవుని స్వరం. దేవుని స్వరం వినే రోదే సేవకుడు స్వరం విని ఏం చేసింది? తలుపు తీసింది. హల్లెలూయా చెప్తాం గట్టిగా. పేతురుకి ఏం తీసింది? తలుపు. మన బిడ్డలు ఎలా ఉండాలంటే దేవుని స్వరం వినాలి. అంతేకాదు బైబిల్లో మరి సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ బానిస పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ యొక్క నయమానుకి సలహా ఇచ్చింది. ఏమిచ్చింది? సలహా. మన బిడ్డలు కూడా ఎలా మార్చాలి? చిన్ననాటి నుండే వారికి మంచి ఐడియాస్ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఐడియాస్ లో ఉండాలి. అందుకని దేవుడు చూడండి, ఆయన చిన్నప్పుడు
అనేక మంది దగ్గర కూర్చుని అనేక విషయాలు నేర్చుకున్నాడంట ఆయన. దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? మన తల్లిదండ్రులు ఒక తల్లి అంటే సీరియల్ అవుతుందంటే టీవీలో, ఏమండి పిల్లల్ని ఇద్దరు ప్రక్కన పిచ్చుకుని అలా చూస్తుంటే అందులో సీరియల్లో ఒక పెద్ద రాయి ఎట్టుకొచ్చి కొట్టాడట. వెంటనే ఈ పిల్ల బయటికి వెళ్ళి ఏమండి పెద్ద కంకర్రాడు ఎట్టుకొచ్చి ఆ టీవీని వేసి కొట్టిందట. మొత్తం టీవీ బద్దలైపోయింది. ప్రియులారా, మన బిడ్డలకు ఏమి ఇవ్వాలి? మంచి ఇవ్వాలి. దేవుని స్తోత్రాలు చెప్తాం. గడిగా 128వ కీర్తనలో చూస్తే అందుకని బైబిల్ చెప్తుంది, అతని చేతుల కష్టార్జితము నీకు అనిపించదు. కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి ఎన్నో విషయాలు రాశాడు. ఇదిగో నీ చేతుల కష్టార్జితం, నీవు పడుతున్న కష్టం నువ్వు అనుభవించాలి. అంతేకాదు నీ లోకిట నీ భార్య ఎలా ఉండాలి? భార్య ద్రాక్షావళితో పోల్చాడు. ఫలభరితమైన జీవితం. నా తల్లిదండ్రులు మేము చిన్నప్పుడు 4:30కి లేచి మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళ కన్నీటి ఏమండి ప్రతి డ్రాప్స్ మా మీద పడి తడిసిపోయి అంత కన్నీరు కాచి ప్రార్థన చేసేవారు. చాలా కన్నీరు కాచి మా కొరకు, ప్రభువా ఏ పాపం వీరికి అంటుకోకూడదు ఆయన. యోబు జీవితంలో తన బిడ్డల కొరకు ఎలాగైతే అర్పణ అర్పించాడో, ఈ రోజున తల్లిదండ్రులు ఉన్నారు అటువంటి వారు? బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారా? బిడ్డల కొరకు కన్నీరు కాచేవారు ఉన్నారా? అటువంటి వాళ్ళు? అందుకని పిల్లలు చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. నేటి కాలం చాలా మంది వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు. జాగ్రత్త. దేవుడు రోజులు అడుగుతాడు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసావా? అంగలార్చావా? అన్న తన బిడ్డల కొరకు కన్నీరు కార్చింది. తన బిడ్డ కొరకు ఈ రోజున కన్నీరు కార్చే రోదన చేసే స్త్రీలు ఉన్నారా? రోదన చేసే భార్యలు ఉన్నారా? జాగ్రత్త. ఆ కింద రాస్తున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. భోజనం అనగా దేవుని వాక్యము, బల్ల అనగా దేవుని బలిపీఠము. వారికి మంచి దేవుని వాక్యాన్ని తినిపించాలి. దేవుని పాదాల దగ్గర మోకరించే కృపనివ్వాలి. వారికి నేర్పించాలి, క్రమము నేర్పించాలి. బెత్తం వాడని కుమారుడు తండ్రికి. వారి క్రమశిక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అందుకని చూడండి, భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. వాడ కట్టాడు, అరారాత కొండ దగ్గరికి వెళ్ళింది, అన్ని చనిపోయినాయి. కానీ ఆ పౌరు వెళ్ళిన తర్వాత ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఒలీవ కొమ్మ. అంటే అప్పుడు ఏంటి? అన్ని చనిపోయినా ఒలీవ మొక్క మాత్రం చావలేదు. దేవుని స్తోత్రం చెప్తాను కదా. ఒలీవ మొక్క ఎటువంటిదో తెలుసా? ఒలీవ మొక్కను చూడండి, ఆయిల్ను వంటలకు వాడతారు కదా ఏరియాస్లో. అది మన రక్తంలో ఉన్న గడ్డలను తీసివేస్తుంది. ఒలీవ పండు మంచి ఔషధం, ఒలీవ మొక్క ఔషధం. అంతేకాదు ఒలీవ నూనె ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉండేది. ఎన్ని దీపాలు? 7 దీపాలు కదా. 7 దీపాలు అనగా అర్థం ఏంటి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 7 రోజులు దీపం ఏమవ్వాలి? వెలగాలి. అది చెప్తాను గట్టిగా. అంటే అది వెలగాలంటే ఏ నూనె వేయాలి? అందులో ఒలీవ నూనె వేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పిల్లలను దేవుడు దేంతో పోల్చాడు చెప్పాలి. కానీ అలా ఉన్నా తెలుసు మన పిల్లలు 3 మొక్కలు. అదే 3 మొక్కలు తెలుసా మీకు? పశు దత్తుల ఫ్లవర్ లాగా ఉండేది, దానికి 3 మొక్కలు అనేవారు. ఇంకో మొక్క చెప్పిన దూలముడు మొక్క. మా ఊర్లో తండ్రికి ఆ దూలముడు మొక్క దురదొస్తూ ఉంటుంది. కొంతమంది తెలుసో తెలీదో, చాలా దురదొస్తుంది కొట్టుకుంటే. ఒక తండ్రికి ఒక కొడుకు ఏం చేయాలి తెలుసా? కాలు మీద రాశాడంట. మరి ఏంట్రా దురదొస్తుంది అన్నాడంట. ఏమో నాన్న అన్నాడంట. ఇంతకేంటి? ఈడప్పటికే 3 సార్లు రాశాడు. చాలా మంది పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? అలాగే ఉన్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆ కింద రాస్తాడు చూడండి, ఆ కింద రాస్తాడు చూడండి, ఇలాగ ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఎవరైతే దేవుని బలిపీఠం దగ్గర ఉంటారో, ఎవరైతే తమ చేతులకు కష్టార్జితం అనుభవిస్తారో, ఏ భార్య అయితే ద్రాక్షవల్లి ఉంటుందో, సియోనులో నుండి ఏమొస్తుందంట వారికి? సియోను అనగా దేవుని యొక్క పట్టణము, పరలోక పట్టణము. ఆ పట్టణం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించును గాక. హల్లెలూయా చెప్తాం. ఈ రోజున బ్లెస్సీని కూడా దేవుడు అలాగే ఆశీర్వదించును గాక. బ్లెస్సీకి ఇంకా మంచి కృపనిచ్చి రాబోయే దినాల్లో ఒక మంచి కలెక్టర్ అయిపోతుంది అమ్మాయి.
తల్లిదండ్రులు ఆమె చెప్తున్నారా? ఏమో చెప్పండి అమ్మాయి. కాబట్టి ఈ రంగాల్లో ఎంత దూసుకుపోతున్నారండి అమ్మాయిలు, ఎంత అద్భుతం అండి. రాబోయే దినాల్లో మన బిడ్డలు అంచెలంచెలుగా ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్తారు. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి అందరం మోకరిందాం. ఒక్కసారి చేతులు పైకి తీసయ్యా. ఒకవేళ నాకు ఏమైనా దైవజనులు చెప్పినట్లుగా ఏదైనా నేను సరి చేసుకోవాలేమో ప్రభు అని చెప్పి ఒక్కసారి